కళాకారులు మిలిటెంట్ స్ఫూర్తితో ముందుకు సాగితే సమాజంలో మార్పు తప్పనిసరిగా వస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పోరు దీక్ష శిబిరానికి ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, దివంగత శ్రీ కాంతాచారి తల్లి శంకరమ్మ, తెలంగాణ ఉద్యమ కళాకారుడు దరువు ఎల్లన్న పాల్గొన్నారు. ఓసి గొంగడేసుకొని కాలికి గజ్జలు కట్టుకొని భుజాన గొంగడేసుకుని సంకర డప్పేసుకొని మరి ఇంటికాడ ఉండకుండా ఓన్లీ ఉద్యమం కోసమే మేము అంతా కష్టపడి మా సమయాన్ని మేము అందరం కూడా వెచ్చించి కష్టపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మొత్తం కూడా కన్నీళ్లతోటి నిండిపోయినాయి. మరి ఈ కళాకారులకు మరి గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇస్తే మరి అప్పుడు మమ్మల్ని కాలయాపన చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసిరు. మరి ఇప్పుడు కూడా గత 12 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అదే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ యొక్క ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మా కళాకారుల కన్నీళ్లు మీరు చూస్తా ఉన్నారు. మీ కన్నీళ్ళే కనబడుతున్నాయి తప్ప మాకు రక్తం కనబడుతుంది కళ్ళ నుంచి. మీరు ఏదైతే మేనిఫెస్టో ఎలక్షన్ల ముందు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. కళాకారులు ఆకలితోటి అలమటించి మాకు జీవనం వృద్ధి లేకుండా పోయింది. దయచేసి 1000 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఈరోజు పోరు దీక్ష కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ చేపట్టడం జరిగింది.